కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారం మరువలేనిదని మత్స్యకార టీడీపీ నాయకులు ఆవుల వాసు అన్నారు. మండలంలోని రామచంద్రాపురం పంచాయతీ కొత్తూరులో వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించేందుకు వాలీబాల్కు సంబంధించిన క్రీడా ప్రాంగణం అవసరమని ఇటీవల కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. దీనికి స్పందించిన ఆమె వెంటనే కొత్తూరు గ్రామంలోని పాఠశాలకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సూచన మేరకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వాలీబాల్ క్రీడకు అవసరమైనటువంటి విద్యా ఉపకరణాలను కూడా అందించామన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు అవసరమైన సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విషయంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురికి మత్స్యకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోడూరు పోలయ్య, నరసింహ, గోవిందస్వామి, శ్రీనివాసులు, పోలిరెడ్డి, సీనయ్య, వెంకటరమణయ్య, సుమన్, సురేష్, రమేష్, తాతారావు, టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఊరికి మన మేడం గారు మన అయ్యగారికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ గారికి మన మత్స్యకారులో ఉండే అభిమానం ఎక్కువ చూపిస్తుంటారు. అందువల్ల మన మత్స్యకార గ్రామంలో ఎలాంటి చెడు వ్యసనాలకి బానిస కానికుండా ఇలా క్రీడల మీద ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గారితో నేను చర్చించినప్పుడు ప్రతిసారి ఇదే విషయాన్ని నాకు తీసుకొస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ మన గ్రామాల్లో మత్స్యకార గ్రామాల్లో ఇలాంటి క్రీడాసనం లేకుండా ఇలా స్పోర్ట్స్ పిల్లలను పంపిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారు నాకు విషయం ప్రతిసారి చెప్పడం, అదేవిధంగా నేను కూడా ఈ జిల్లాలో తీసుకోవాలని ఉద్దేశంతో ఇలా వేరే విధంగా కాకుండా ఇలా క్రికెట్ గ్రౌండ్లు కానీ వాలీబాల్ గ్రౌండ్లు కానీ ఉంటే చెడు వ్యసనాలు మానేస్తాకుండా స్పోర్ట్స్లో మా వాళ్ళు కూడా ముందుకు పోతారని ఒక ఆలోచన విధానంతో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతోనే ఇట్లా ఎక్కువ అభివృద్ధి చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము. ప్రతిదానికి ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా ఓకే వాసి ఇబ్బంది లేదు, మన గ్రామాల మీద నాకు చాలా అభిమానం ఉంది, నేను చాలా ఇదిగా చూసుకుంటా ఉంటాను మేడం గారు ప్రతిసారి చెప్పడం. లాస్ట్ టైం కూడా ఆర్టీసీ ఇంటర్వ్యూలో కూడా మేడం గారు మా గ్రామాల గురించి ప్రత్యేకంగా మా విలేజ్లో మా మత్స్యకార కుటుంబాల మీద మేడం గారు ఎంత ప్రేమ ఉన్నదో మనోడు చూపించారు. అదే మేడం గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నేను మత్స్యకార గ్రామంలో నేను తిరిగేటప్పుడు నాకు కల్మషం లేకుండా నా మీద ప్రేమ చూపించి ఎంతో ఇదిగా చూపించారు. వాళ్ళకి నేను ఎలక్షన్ హయాంలో ఏదైతే హామీలు ఇచ్చున్నానో ఇలాంటిది ఖచ్చితంగా నెరవేర్దాం వస్తు అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లా ఎమ్మెల్యే గారు ఏంటంటే మన గ్రామాలకు సంబంధించి ఎలాంటి చెడు బానిసలు కానివ్వకుండా పిల్లలు ఇట్లా తీసుకోవడం చాలా మంచిది విషయం నాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకో విషయం అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ గ్రామానికి నాకు ఇంచుమించు 20 సంవత్సరాల అనుభవం ఉంది. 20 సంవత్సరాలు మాకు పరిచయాలు ఏర్పడి ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఈ గ్రామం మీద ఈ కొత్తూరు గ్రామంకి రావడం పోవడం జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ వాలీబాల్ కోర్టు ఉండడం మంచిది అనే పిల్లకాయలు భావించిన తర్వాత ఏర్పడింది. అంతేగాని దీన్ని వేరే ఉద్దేశంగా మేము ఏ విధంగా చేయట్లేదు. కంపల్సరీగా అన్ని ఊళ్ళు ఏర్పాటు చేశాము. లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే గారు నాకు చెప్పిన విషయంలో ప్రతి ఊరికి వాలీబాల్ సంబంధించింది కానీ క్రికెట్కి సంబంధించింది కానీ ఏ సామెతలు కావాలన్నా కూడా ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం, ప్రతి గ్రామాన్ని చేయడం. ఆ రోజుల్లో కూడా ఈ గ్రామానికి చేయడం, కొన్ని విషయంలో చేయలేకపోయింది వాస్తవం ఈ గ్రామానికి. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఈ రోజు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు రేపు మనకు వస్తారు కూడా రావచ్చు కూడా ప్రోగ్రామ్ కూడా అనుకుంటున్నారు. ఒక డిక్లేర్ అయితే కాలేదు. ఎమ్మెల్యే గారు రేపు చేస్తున్నామని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా వచ్చి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇంతలోపలే అన్ని మాకు అందుబాటులో రావాలంటే కుదరదు, కొంత టైం పడద్ది. దానికి మీరు అందరూ ఓపికగా ఉండండి. నాయకులు కానీ కార్యకర్తలు మేడం గారి దృష్టిలో ఎవరైనా కూడా మన పోయిన తర్వాత ఏ పని చేస్తారు, మనకి ఇచ్చిన హామీని మొత్తం నెరవేరుస్తారు. వచ్చిన 3 నెలలకే అన్ని నెరవేరే కుదరదు. కాబట్టి కొంచెం ఓపికగా ఉండి మీరు కూడా అందరూ ఓపికగా ఉండి మామూలుగా వచ్చి ఇంకొక మన ఇచ్చిన హామీని మొత్తం నెరవేరుస్తారని పక్కా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ రోజు అలాంటి వాళ్ళు నిజంగా మన ఎమ్మెల్యేకి మనం రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఎంతో మంది రాజకీయ నాయకులు చూసే ఉంటారు, నాకు తెలిసిన నుంచి చూసే ఉంటారు. ఎవరు వచ్చినా కూడా ఎవడో వారికి కొంత స్వార్థం పెట్టుకుని మిగతా జనాలు పనిచేస్తారు. అట్లా కాకుండా అన్నిటి జనాల కోసం ఆలోచించి ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఓన్లీ మన మేడం గారే ఉంటారు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు జరిగిపోయిన మామూలుగా 3 నెలలు వచ్చింది మాకు ఇది చేయలేదు అది చేయలేదు అనుకోకుండా కొంచెం కాదని తెలియపరుస్తామని.
మేము కోర్టుకి చాలా ఇబ్బంది పడ్డాము వర్షాకాలం వల్ల నీళ్ళు పడిపోయింది. మేము మ్యాచ్ అంతా కలిసి వాసన దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి అడిగితే వాసన వచ్చేసి ఖచ్చితంగా చేద్దామని చెప్పారు. అలాగే మన ప్రశాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఆడడం జరిగింది. మనకి కోర్టు రావడం జరిగింది. వాసనకి అంతా ధన్యవాదాలు. అలాగే ప్రశాంత్ రెడ్డి అమ్మ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కొత్తూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ కి మన ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఎంతో సహాయించారు. పిల్లకాయలకి ప్రోత్సాహంగా ఆవుల వాసు గారు మాకు చైతన్యం ఇచ్చి పిల్లకాయల్ని మెట్టుగా చేస్తున్నారు. ఇట్లాంటి మనిషి మాకు దొరకడం అదృష్టం. మాకు ఇంత కనకం చేసిన ఎమ్మెల్యే గారు మాకు ఇంత అభివృద్ధి పాటలో మా పిల్లకాయలు మత్స్యకార గ్రామాల పిల్లకాయలకి మంచి చేయడానికి మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి పడుతున్నారు. దానివల్ల మా కొత్త గ్రామం అందరూ ఎమ్మెల్యే గారికి వాసు గారికి రుణపడి ఉంటారని అనుకుంటున్నాం. అంటే దానికి చాలా మట్టుపడి కేటాయించి పిల్లకాయలకు తోడ్పడ్డారు. ఈ విధంగా పిల్లకాయల్ని ప్రోత్సహించడం, ఈ ఆటలో క్రీడాకారులకి ప్రోత్సహించే ఆటలు ఈ విధంగా చేసి అందరూ ప్రోత్సహించి చేయడం చాలా గొప్ప విషయం. ఇది గ్రామానికి కూడా చాలా గర్వకారణది. అలాగనే ఇదే కాకుండా ప్రతి దాన్ని కూడా ఇప్పుడే కాకూడదు. ఆవుల వాసు గారు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఈ రాకముందుకు ఏరే ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వం వ్యతిరేక అది అతిరేకంగా ఎవరైనా సరే క్రీడాకారు పిల్లకాయలు అడిగిపోయినారు. ప్రతి దానికి కూడా ఇది టోర్నమెంట్కి వేసినా కానీ ప్రతి దానికి కూడా ప్రైజులు కానీ ఆయన కూడా చాలా సహకారం అందించారు. మా గ్రామం తరపున వాసు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.